మీకెలా తెలుసు? దాచిపెట్టిన విషయాల్ని ఈ లోకానికి చాటి చెప్పడానికి ఎవరన్నా ఒకరు వెతుక్కుంటూ వస్తారని నేను ఎదురు చూశాను. నా కోరిక నెరవేరింది. మీరు ఏ నిజం నాతో చెప్పబోతున్నారు? ఎన్నో కథల్ని రాశాను, పేరుని కూడా పొందాను. ఒక నిజమైన కథ రాయబోయి కల్పనలు కథా ప్రపంచాన్ని సృష్టించడం, కథాపాత్రలను సృష్టించి వాళ్లతో జీవించడం, అవే రచనగా రాయడం నా జీవితానికి పూర్తి వ్యాపకం అదే. విశ్రాంతి సమయంలో ఊరు మీద పడి తిరగడం అనేది నాకు ఎంతో ఇష్టమైన పని. నా కంటపడ్డ దృశ్యాలు, స్థలాలు, మనుషులు, సంఘటనలు నా కథా వస్తువులుగా మారిపోతూ ఉన్నాయి. లోపలికి రండి. మమ్మల్ని కాపాడండి. ప్లీజ్. మమ్మల్ని కాపాడండి. ఎవరినో బంధించి ఉంచినట్లుగా ఉన్నారే. దయచేసి రండి. మమ్మల్ని కాపాడండి. ప్లీజ్. వినపడుతుందా? ఎవరన్నా రండి. మమ్మల్ని కాపాడండి. దయచేసి రండి లోపలికి. నా కట్టుబాటును మీరి వీళ్ల జీవితాల్ని కథలుగా రాస్తూ ఉన్నాను. స్వామి, మీ జీవితంలో పైకి రావడానికి మీరే దారి చూపించారు. మీ దయ వల్లే మా జీవితం ఇంత గొప్పగా సాగుతోంది. అయినా తీర్చుకోలేని ఈ లోటు వల్ల మా మనసు ఆందోళనకి గురవుతోంది. దాన్ని ఎలాగైనా మీరే సరిచేయాలి స్వామి. ఏ సమస్య అయినా కూడా నా దగ్గర దాచకుండా చెప్పండి. నా వల్ల అయిందంతా నేను మీకు చేస్తాను. మాకొక పిల్లడు పుడితే చాలు స్వామి. మా జన్మ ధన్యమైపోతుంది. ఆ భాగ్యాన్ని ప్రసాదించండి స్వామి. ఏ ఆదరణ లేకుండా ఒంటరిగా ఉన్న మాకు మీరే కరుణ చూపించాలి స్వామి. ఓ మహాకాళి దేవి, నన్ను నమ్ముకుని వచ్చిన వీళ్లకు నువ్వే మార్గం చూపించాలి తల్లి. మీ సమస్య చాలా పెద్ద చిక్కులో ఉంది. తీర్చడం చాలా కష్టం.
మిమ్మల్ని నమ్ముకున్నాము. ముందు పైకి లేవండి. నన్ను నమ్ముకునొచ్చిన మిమ్మల్ని కాళీమాత చేయొదలదు. సంతోషంగా వెళ్ళండి. వచ్చే పౌర్ణమి రోజున మీ సమస్య నేను తీరుస్తాను. చాలా సంతోషంగా స్వామి. వెళ్ళండి. స్వామి, వీళ్ళ జీవితంలో జరిగే సంఘటనలు నా కథల కంటే దారుణంగా ఉన్నాయి. ఓం సూర్యే నమః, ఓం కాళియే నమః, ఓం భద్రకాళియే నమః, ఓం లలితాంబికయే నమః, ఓం నీరహాయే నమః, ఓం నిత్యాయే నమః, ఓం శక్తియే నమః, ఓం నిష్ఠాయే నమః, ఓం దుర్గాయే నమః, ఓం పూర్బలరక్షయే నమః, ఓం గంభీరామయే నమః, ఓం మహాశక్తియే నమః, ఓం పద్మయాయే నమః, ఓం అఖిలాండేశ్వరీ నమః, ఓం అంబికాయే నమః, ఓం దుష్టనాశినియే నమః, ఓం లోకమాతాయే నమః, ఓం శూలియే నమః, ఓం కాళియే నమః, ఓం భద్రకాళియే నమః. సర్వశక్తులు గల నా తల్లి వీళ్లకు పుత్ర భాగ్యాన్ని కలిగించు. సర్వమంగళం కలగాలి, కోరికలు నెరవేరాలి. ఈ తీర్థం తీసుకుని తాగండి. మీరు కూడా నమ్మకంతో తాగండి. మీ వంశంలో ఎవరో చేసిన పాపపు నీడ మీ మీద దోషంగా ఉంది. సంపూర్ణ చంద్రుణ్ణి సర్పం మింగి దాని వెలుగును వ్యాపించకుండా చేస్తుంది. ఆ విధంగా పాపపు మరక మీ పుత్ర భాగ్యాన్ని ఇప్పటి వరకు అడ్డుకుంది. కానీ ఈ మంత్రాల ఉచ్చారణ ద్వారా ఆ పాపపు మరకల్ని సంపూర్ణంగా అంతం చేశారు. భయపడకుండా నూతన దంపతుల వలె ఈరోజు ఏకమవ్వండి. సరిగ్గా 30వ రోజున నీ భార్య గర్భం ధరిస్తుంది. వీటిని మీ బిడ్డలుగా ఊహించుకుని పడక గదిలోని కంటపడేలా వీటిని ఉంచు. కృతజ్ఞతలు స్వామి. సంతోషం వృద్ధి చెందండి. నిమ్మకాయలో సూది ద్వారా ఎక్కించారు. ఇంకా 2 నిమిషాలే ప్రాణాలతో ఉంటారు. ప్రకృతి నా మరణాన్ని తక్కువ సంవత్సరాలే నిర్ణయించింది. అందువల్ల నా విధిని పొడిగించడానికి నేను కోరుకున్న నేళ్లు పొడిగించాలని నా కాళీదేవిని వేడుకున్నాను. నువ్వు ఎన్నేళ్లు జీవించాలని కోరుకుంటావో అంతమంది మనుషుల ప్రాణాల్ని నాకు కానుకగా అర్పించు. అది చాలు. నీ కోరిక నేను నెరవేరుస్తానని. అందువల్లే మీ ఇద్దరి ప్రాణాల్ని ఆమెకు నేను బలిగా సమర్పించాను. వచ్చే జన్మలో మీ కోరిక నెరవేరు. కాళీ అనుగ్రహిస్తాను. సంతోషంగా మీరు ఊరికే వదిలిపెట్టనురా. ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. మమ్మల్ని మోసం చేసిన నువ్వు తప్పించుకోలేవు. వీళ్ళిద్దరినీ ఈ ఇంట్లోనే పూడ్చిపెట్టండి. దేవి,
ఈ దుష్ట ఆత్మలు ఏ రకంగానూ నాకు హాని కలిగించకుండా నన్ను కాపాడాలి. మా కథ నీకు ఇప్పుడు అర్థమైంది కదా? మా జీవితాన్ని అంతం చేసి మా ఆత్మల్ని కట్టి పడేశాడు. మా శత్రువు దగ్గర నుంచి మమ్మల్ని విడుదల చెయ్యాలి, లేదంటే మేము నిన్ను చంపేస్తాం. నిన్ను మాత్రమే కాదు, ఈ కథని చదవబోయే ప్రతి వాళ్ళని మేము చంపేస్తాను. నా ప్రాణం గురించి దిగులు లేదు. ఈ ఆత్మల్ని విడిపించాలి. ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నారు? నేను బయట ఊరు వెళ్తున్నాను. రూముకి లాక్ చేసి కీ తీసుకువెళ్ళిపోతున్నాను. నేను వచ్చే వరకు ఎవరు ఆ రూమ్ తెరవకూడదు. నాకు కూడా తెలియదు అనుకుంటే ఇంతకీ ఆ రూమ్ లో ఏం దాచిపెట్టారు? ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు. సమయం వచ్చినప్పుడు చెబుతాను. ఏదైనా సరే మనస్ఫూర్తిగా చెప్పండి, అప్పుడే దానికి తగ్గ సాల్వేషన్ మీకు దొరుకుతుంది. సాల్వేషన్ నీ దగ్గర లేదు, బయట ఉంది. అది పూర్తయ్యాక చెబుతాను. బయలుదేరుతున్నాను. నా జీవితాంతం ఒంటరిగా వదిలివేయడం ఈయనకి ఒక పని అయిపోయింది. నేను ఇతన్ని అసలు అర్థం చేసుకోలేకపోతున్నాను.